హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు అనంతపురం నుండి హైదరాబాద్కి బయలుదేరాను. లెఫ్ట్ సైడు మామూలుగా మనకు ప్యాపిలి దగ్గర వెంగళం చెరువు వస్తుందన్నమాట. దాన్ని చూస్తే అలా వస్తూ ఉంటే సడన్గా ఒక అట్రాక్టివ్ పాయింట్ కనిపించింది చెరువు పక్కనే. ఇంకా స్టాప్ అయ్యి అక్కడికి వెళ్ళి చూశానన్నమాట. నాకు తెలిసి ఇక్కడైతే పర్యాటక కేంద్రం చాలా బాగా అనిపిస్తుంది. ప్యాపిల్లో బోయవాండ్లపల్లి వాల్మీకి కేవ్స్, బేతంచెర్ల మండలం బిల్వా సర్గం గుహలు, డోన్ డిస్టిక్లో వెంకటాపురం అబ్బిరెడ్డిపల్లి చెరువు తెలుసు. అవి కాస్త డెవలప్ అయ్యాయి, ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రాలకు కూడా అనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎంత బాగా అయిందంటే నాకు వెంగళం చెరువు అన్నమాట. ఇది వెంగళంపల్లి చెరువు చాలా బాగా కట్టారు. మంచి పర్యాటక కేంద్రంగా అవుతుంది. కానీ వైఎస్ఆర్ అప్పుడు కట్టారనమాట. ఇంక ఇది ఆగిపోయిందో దీన్ని స్టార్ట్ అవుతుందో నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా ఖాళీగా వదిలేశారు. నేను దిగి చాలా తిరిగి చూసాను. నాకైతే పిచ్చగా నచ్చింది. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. దీన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో తెలీదు. చూడటానికైతే చాలా ఉంది. బాబు గారు దీన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన సీమలో కూడా చాలా అందమైన చెరువులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నా మీకు. ఎంతమంది ఈ వెంగళం చెరువు ప్రాంతాన్ని చూసారో నాకు కామెంట్ చేయండి. ఇది కొత్తగా కడుతున్నారు. సగం కట్టి ఇలా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చి ఆగిపోయినట్టుంది. చాలా బాగుంది అయితే చూడ్డానికి మాత్రం. ఇది కంప్లీట్ అయితే ఒక మంచి పర్యాటక కేంద్రంగా మారుతుంది. అలాగే మారాలని ఆకాంక్షిస్తూ మీరెంతమంది ఈ వెంగళం చెరువు ఈ ప్రాంతంలో చూసారో నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వెంగళం చెరువుని తొందరలో ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.